పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. 1978లో వైఎస్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఓటమిని చూడలేదన్నారు. వైఎస్ మంచితనం, ఆయన కొడుకు జగన్ మంచితనం వల్లే పులివెందులలో ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, పులివెందులను సొంత ఇల్లులా, ప్రజలను సొంత మనుషుల్లాగా చూసుకున్నారని వాపోయారు. 78 ఒక 2 సంవత్సరాలు ఆగితే 50 సంవత్సరాలు అవుతాయి. గడిచిన 50 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి అన్న గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, వారి కుటుంబం గాని, వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు. ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఓటమి లేదు. దీనికి కారణం, ఈ గొప్పతనం నాకు తెలిసినంత వరకు ఇరువురే. ఒకటి, ఈ పులివెందుల తాలూకా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తాలూకాను ఒక తాలూకాలాగా చూసుకోలే. వాళ్ళు అందరం మేము చూసుకున్నట్టు ఇల్లులాగా చూసుకున్నారు. వారి సొంత ఇల్లు పులివెందుల తాలూకా అంటే వారి ఇల్లు. ఇది ఈ తాలూకాలో ఉండే ప్రజలంటే వారి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అంటే వారి తోడబుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు. మరి అటువంటి నేపథ్యం కలిగిన ఈ కుటుంబానికి మొట్టమొదటిసారి ఒక చిన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్ పై